కడప జిల్లా నాది అని తొడలగొట్టిన వారందరికీ తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారన్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. కడపలో కనీవిని ఎరగని రీతిలో మహానాడు జరుగుతోందన్నారు. యువనాయకుడు లోకేష్ చొరవతో పార్టీ సంస్థాగతంగా ఇంకా బలోపేతం అవుతుందంటున్న శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు విజయవంతంగా కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి అంటే మొదటి రోజు ఇప్పటికే విజయవంతంగా పూర్తయినటువంటి నేపథ్యంలో రెండో రోజు ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అంశాల మీద చర్చ జరగబోతోంది, ఇప్పటికే 6 సూత్రాలు లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి తర్వాత ఈ 6 సూత్రాల మీద ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు, ఇది ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. కాబట్టి మనతో ఈ అంశాలపైన మాట్లాడడానికి శాప్ చైర్మన్ రవినాయుడు అందుబాటులో నా ప్రధానంగా చెప్పండి, ఏంటి నేను 6 సూత్రాలు తీసుకుని వచ్చారు, లోకేష్ గారు మార్పు ఉండబోతుంది అంటున్నారు, ఏంటి ప్రధానంగా కార్యకర్త అధినేత యువగలం తీర్మానాలు నేను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కార్యకర్తలను గౌరవించడం, కార్యకర్తల కష్టాల్లో ఉంటే కాపాడుకోవడం, కార్యకర్తల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి కార్యకర్తలను గౌరవించే తీర్మానం కూడా నేను ప్రవేశపెట్టడం జరిగింది. పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తోంది. నిర్వహణ ఎలా ఉండాలని కూడా నేను తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగు జాతి ఖ్యాతిని ఇమ్ముడింపజేసిన వ్యక్తి, దశ దిశలా వ్యాపింపజేసిన వ్యక్తి, ఆయన నివాళులు అర్పిస్తూ మొదలుపెట్టే కార్యక్రమం రెండో రోజు జరుగుతుంది. దాని తర్వాత రాజకీయ తీర్మానాలు ఉంటాయి. ఈ సంవత్సరం రోజుల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమాల మీద చర్చ ఉంటుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక సుస్థిరమైన పాలన అందించాలి. ఈ సుస్థిరమైన పాలనకు అనుగుణంగా ఈరోజు తీర్మానాలు కూడా ఉంటాయి. దాంతోపాటు జాతీయ అధ్యక్షుడు ఎన్నుకునే ప్రక్రియ కూడా ఉంది. అది 4 గంటలకి ఆ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కడప గడ్డపైన ఒక అద్భుతమైన మహానాడు జరుగుతుంది. కనీవిని ఎనిగిన రీతిలో ఈ మహానాడు విజయవంతం అవుతుంది. అన్న, ముఖ్యంగా కడపలో ఇలాంటి సభ అంటే రాయలసీమలో తిరుపతి మినహాయించి ఇక్కడ కూడా సభ నిర్వహించలేదు. ఏంటి ప్రధానంగా కడపనే ఎంచుకోవడానికి ఏమన్నా ఉందా పర్టికులర్గా ఏదైనా, లేదు ఏంది ప్రధానంగా అంటే ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీని చాలా విధాలుగా కించపరిచినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కడపలో కూడా పూర్తిగా కూడా పసుపుమయం చేసినటువంటి పరిస్థితి ఏం చెప్తారు? ఇది పూర్తిగా నారా లోకేష్ గారికి చెందుతుంది. ఆయనే ఈ ముందు ప్రతిపాదన పెట్టింది, పాలిట్ బ్యూరో ఆమోదించింది. కడపలో పెట్టాలని లోకేష్ గారి యొక్క ఆలోచన కూడానే ఈ కడపలో మహానాడు పెట్టడం జరిగింది. ఇది కడప ప్రజల కృతజ్ఞత కూడా అని చెప్పుకోవచ్చు. కడప గడ్డ నాదే, కుప్పం నాదే, మంగళగిరి నాదే, పిఠాపురం నాదే అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తొడలు కొట్టి 175కి 175 చెప్పి మాట్లాడిన వ్యక్తి సొంత జిల్లాలో ఘోర పరాజయం పాలయ్యారు. దారుణంగా ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు, ప్రజలు తిరస్కరించబడ్డారు. ప్రజలు తిరస్కరింపబడిన ఏకైక పార్టీ సొంత గడ్డ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది కూడా మామూలుగా కాదు. ఇంకొక 2 సీట్లు కూడా రావాల్సింది. ఆ 2 సీట్లు మా తప్పిదాల వల్ల పోయింది తప్ప, అంటే 90% స్ట్రైక్ రేట్తో 10కి 9. నెక్స్ట్ దీన్ని 100% చేయాల్సిన బాధ్యత కూడా మా పార్టీ మీద ఉంది. కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి. ఈరోజు ఈ జిల్లా చూస్తే ఏ పైపు చూసినా పసుపుమయమైంది, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మేము 22,000 మంది ప్రతినిధులు వస్తారనుకుంటే 1,00,000 మంది నేను రావడం జరిగింది. ఈరోజు కూడా 8 గంటలకే ప్రాంగణం అంతా నిండిపోయే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడన్నా ఈ చూసిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎండుకులు పీకే కార్యక్రమం ఆపేసి, తొడలు కొట్టే కార్యక్రమం ఆపేసి, జబ్బలు చచ్చే మాటలు ఆపేసి గౌరవంగా పులివెందుల అభివృద్ధి గురించి ఈ ప్రభుత్వం ఏమి చేస్తే బాగుంటుందని సూచనలు ఇచ్చే విధంగా అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడి హుందాగా ఉంటే బాగుంటుంది. కానీ నేను వస్తే చూస్తా 2.0 ఆల్రెడీ ఆయన చెప్పి నిజమే. 2.0 ఏంటంటే ఆల్రెడీ 1.0 చల్లపల్లి జైలు, 2.0లో రాజమండ్రి అతిహార్ జైలు ఆయనే ఒప్పేసుకున్న 2.0 ఉంది. లేదా నువ్వు చెప్తారు 2.0 ఉంది. 20 ఏళ్ళు సుస్థిరమైన పాలన అందించబోతున్నావు. నువ్వు పంచభూతాలను దోచేస్తావు, పేదల రక్తం దాగావు, అనేక మంది హత్యకు కారణమయ్యావు. నీ లిక్కర్ స్కామ్తో వందలాది మంది చచ్చిపోయారు. వాళ్ళ ఆడవారి తాలిపొట్లు ఉసురు నీకు తగిలింది. నువ్వు ఇంకొక జన్మ, ఇంకా 10 జన్మలు ఎత్తినా నువ్వు అధికారంలోకి రావు. నీ పని అయిపోయింది. సంవత్సర కాలం కూడా గడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాయి. ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన, ఎట్లా ఉంది? అనేకమంది సంక్షేమాలు అందించారు కదా, ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్, ఎట్లా ఉంది ప్రజల నుంచి? మీరు ఒక్కసారి, నేను ఒక్కటే ఇక్కడ మా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో డబుల్గా ప్రజలు ఉన్నారు.
కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు దానికి 2 రెట్లు ఉన్నారు. అంటే ప్రజలు ఈ ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 నెలలు పట్టింది. 9 నెలల గర్భవతిలాగా ఆయన ప్రతి నెల పోయి డాక్టర్ చెకప్ చేసుకునిట్టు సంవత్సరానికి 250 రూపాయలు, సంవత్సరానికి 250 రూపాయలు, సంవత్సరానికి 250 రూపాయలు, ఎలక్షన్ ఉండగా ఇంకో 250 రూపాయలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒకే సంతకంతో 4000 రూపాయలు, అంతకుముందు 3 నెలలు కలిపి 7000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకత్వంలో ఆనందంగా ఉండక ఏం చేస్తారు? ఈరోజు సిలిండర్లు ఇచ్చాం. సంవత్సరం పట్టింది జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఆయన ఇచ్చిన మాటలని నవరత్నాలు ముందుకు తీసుకొని వచ్చారు. ఇలాంటి నాయకత్వాన్ని ఎవరు అందుకే కదా తిరస్కరించారు. ఇలాంటి నాయకత్వం కోరుకున్నా భవిష్యత్తులో కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టకుండా బ్రహ్మాండమైన పాలన ముందుకు సాగుతుంది. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ మహానాడు వచ్చేంత వైభవం కూడా కొనసాగుతుంది. రెండో రోజు కూడా అదే తరహా, అంటే మొదటి రోజు ఏ విధంగా విజయవంతమైందో రెండో రోజు కూడా అదే తరహా విధానం కొనసాగుతుందంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, కడప నుంచి.